ఓకే. సో రీఫార్మేట్ కాంపోనెంట్ కదా. ఓకే. రీఫార్మేట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది ఒక గ్రాఫ్ ఉంది, లేకపోతే అట్లీస్ట్ ఒక ఫైల్ శాంపిల్ ఫైల్ తీసుకుంటాను నేను. ఫైల్ తీసుకొని రీఫార్మేట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం 1 by 1. ఓకే. సో నాకు ఇన్పుట్ ఫైల్ కోసం తీసుకున్నాను. 1 సెకండ్. ఇప్పుడు మీరు సంథింగ్ ఏదో దీని మీద రైట్ క్లిక్ చేసి అదేంటిది ఎనేబుల్ డిసేబుల్ అని చెప్పి చేశారు కదా. అవును. అంటే అది చేస్తే ఏమవుతుంది అన్నదండి, అది ఎందుకు చేస్తుంది జనరల్గా? జస్ట్ అంటే ఈ గ్రాఫ్ మొత్తం ఈ జాబ్ ఎగ్జిక్యూట్ కాకూడదు అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి, 2-3 జాబులు ఉన్నాయి అనుకోండి, ఒక జాబ్ డిజేబుల్ చేసి ఇంకో జాబ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ట్రైనింగ్ అలా చేసుకుంటున్నాను అంతే. ఓకే. ఇప్పుడు ఇలా ఉన్నాయి మీకు. ఓకే. ఓకే. ఇప్పుడు 3 గ్రాఫ్లు ఉన్నాయి కదా ఇక్కడ. ఈ 3 గ్రాఫ్లు ఎగ్జిక్యూట్ కావాలి మామూలుగా. జనరల్గా అయితే నువ్వు F5 ఎంటర్ చేయగానే ఈ 3 గ్రాఫ్లు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో నాకు అలా కాకుండా ఓన్లీ ఇప్పుడు ఓన్లీ ఈ గ్రాఫ్ మాత్రమే నాకు ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే. టాప్లో ఉండే గ్రాఫ్ మాత్రమే. ఓకే. సో ఈ రెండు దీన్ని డిజేబుల్ చేస్తాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అట్లా. సో అందుకని నేను ఇచ్చాను అంతే. అంటే ఒకటే దాంట్లో గ్రాఫ్స్ చాలా పెట్టుకోవచ్చా? ఒకే దాంట్లో మల్టిపుల్. నేను ఇక్కడ ప్రాక్టీసింగ్ కోసం అలా చూపిస్తున్నాను ట్రయల్ వర్షన్లో. అంటే ఇప్పుడు రీఫార్మేట్ కాంపోనెంట్ ఉంటుంది, దీని గురించి ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. సో దానికి సంబంధించిన 4-5 ఎగ్జాంపుల్స్ నేను ఒక దాంట్లోనే పెట్టేసుకుంటాను. ఇక్కడ దీన్ని సబ్ గ్రాఫ్ క్రియేట్ చేసుకొని ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3 అని. ఎందుకంటే ప్రతిసారి మళ్ళీ వేరే గ్రాఫ్లోకి వెళ్ళకుండా ఒకే దాంట్లో పెట్టుకొని ఒక్కోదాన్ని ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఇక్కడ రీఫార్మేట్ కాంపోనెంట్. రీఫార్మేట్లో ఫస్ట్ మనం దీంట్లో డేటా చూద్దాం. మనకి ఇన్పుట్ నుంచి డేటా ఏమొస్తుంది. ఓకే. సో సమ్ ఫీల్డ్స్ ఉన్నాయి. కస్టమర్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, స్ట్రీట్ అడ్రస్, స్టేట్, జిప్, జెండర్, ఇన్కమ్. సో ఇలా ఒక 10 రికార్డ్స్ ఉన్నాయి నాకు ఇన్పుట్ నుంచి. ఇలా వస్తున్నప్పుడు ఈ రీఫార్మేట్ కాంపోనెంట్లో ఒకసారి పారామీటర్ చూద్దాం మనం. ఇంతవరకు మీకు ఏమేమి చెప్పాను మీకు? పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్, సారీ ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్ ఒకటి, డిడక్ట్ సార్ట్ చెప్పాను కదా. సో అక్కడ మీకు ఆ రెండిట్లో ఈ కౌంట్ అనే పారామీటర్ లేదు. ఓకే. మీకున్న పారామీటర్ ట్రాన్స్ఫార్మ్ పారామీటర్ కూడా లేదు. ఒకటే ఒక పారామీటర్ చూసారు మీరు ఇంతకు ముందు, సెలెక్ట్ పారామీటర్. ఓకే. ఇంకోటి రిజెక్ట్ థ్రెషోల్డ్, లాగింగ్. ఈ 3 కామన్ పారామీటర్స్. ఓకేనా. ఈవెన్ 1 సెకండ్. ఫిల్టర్ ఎక్స్ప్రెషన్లో కూడా సెలెక్ట్ పారామీటర్ ఉంది, అదే సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి జస్ట్ రికార్డ్స్ని ఫిల్టర్ చేయడం కోసం సెలెక్ట్ ఎక్స్ప్రెషన్. ఓకేనా. ఈ పారామీటర్, రిజెక్ట్ థ్రెషోల్డ్, లాగింగ్, ఈ 3 ఉన్నాయి. అలాగే మీరు డేటా షార్ట్ ఓపెన్ చేసి కూడా చూడండి, ఈ 3 పారామీటర్స్ వస్తున్నాయి. సెలెక్ట్, ఓకే, రిజెక్ట్ థ్రెషోల్డ్, లాగింగ్, ఈ 3 కామన్గా ఉన్నాయి. సెలెక్ట్ పారామీటర్ ఒకటి, రిజెక్ట్ థ్రెషోల్డ్, లాగింగ్. ఈ కీప్ అనేది దీనికి సంబంధించింది, డేటా షార్ట్ సంబంధించింది. ఇప్పుడు రీఫార్మేట్ అబ్జర్వ్ చేయండి. రీఫార్మేట్లో కూడా కామన్గా ఈ 3 పారామీటర్స్ ఉంటాయి. సెలెక్ట్ పారామీటర్, రిజెక్ట్ థ్రెషోల్డ్, లాగింగ్. ఓకే. ఒక 2 పారామీటర్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి, కౌంట్, ట్రాన్స్ఫార్మ్. ఈ ట్రాన్స్ఫార్మ్ వెరీ పవర్ఫుల్. అంటే నీ లాజిక్ కోడ్ అంతా దీంట్లో రాస్తాం. ట్రాన్స్ఫార్మ్ అంటే బిజినెస్ లాజిక్ అంతా ఇక్కడ రాస్తాం మనం. సో ఇక్కడ కౌంట్ 1 అని ఉన్నారు చూసారా. ఈ కౌంట్ 1 అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఫైల్స్ అని చెప్పి ఎంత ఇంక్రీజ్ చేస్తే. ఫిల్టర్ బై ఎక్స్ప్రెషన్ అండ్ డిడక్ట్ లో మనకి ఇది ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ రాలేదు కదా. రాలేదు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రీఫార్మ్ నుంచి. అంటే దాంట్లో అక్కడ బిజినెస్ లాజిక్ ఏమి ఉండదన్న? ఏముండదు. జస్ట్ రికార్డ్స్ ని ఫిల్టర్ చేయడం కోసమే అంతే. ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తున్నావు నువ్వు? ఒక 1000 రికార్డ్స్ వస్తున్నాయి, ఒక 500 రికార్డ్స్ కావాలి నాకు, లేకపోతే ఒక 1 lakh రికార్డ్స్ వస్తున్నాయి. సమ్ రికార్డ్స్ ని ఫిల్టర్ చేయాలి, అంటే అన్వాంటెడ్ రికార్డ్స్ ని డిలీట్ చేయాలి. ఓకే. సో ఓన్లీ ఫిల్టర్ ఆపరేషన్స్ మనం అంటే రో లెవెల్లో జరిగే ఆపరేషన్స్ మాత్రం చేస్తాం. ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ లో కానీ, డేటా షార్ట్ లో కానీ. ఈవెన్ డేటా షార్ట్ లో కూడా ఏం చేస్తున్నాం? డూప్లికేషన్ రిమూవ్ చేస్తాం.
ఈ నీ ఒరిజినల్ లాజిక్స్ అంతా మీరు ఏదైతే బిజినెస్ మనం రియల్ టైంలో చేస్తారో అంతా చేసేది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు చెప్తానులే, మీకు ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను 1 by 1. ఇప్పుడు కౌంట్ 2 అని ఇచ్చాను నేను ఇక్కడ. ఆటోమేటిక్గా ఏమైంది, 2 అవుట్పుట్స్ జనరేట్ అయినాయి చూడండి. ఓకే, సో నువ్వు ఇక్కడ కౌంట్ ఎంత ఇంక్రీజ్ చేసుకుంటా పోతే అన్ని కౌంట్స్ అన్ని అవుట్పుట్స్ జనరేట్ అవుతాయి చూడండి. ఓకే, ప్రతి అవుట్పుట్కి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది చూడండి, ప్రతి పోర్ట్కి ఒక ట్రాన్స్ఫార్మ్ 0కి అవుట్పుట్ 0కి. ట్రాన్స్ఫార్మ్ 1 అంటే దీనికి సంబంధించిన లాజిక్ ఈ ఫైల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రాన్స్ఫార్మ్ 1 అంటే అవుట్పుట్ 1, ట్రాన్స్ఫార్మ్ 2 అంటే దీనికి. ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇలా అవుట్పుట్ ఎందుకు ఇంక్రీజ్ చేయాలని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైం మనకి ఎలా అంటే డిఫరెంట్ కంట్రీస్ డేటా కానీ, డిఫరెంట్ రీజియన్ డేటా కానీ, డిఫరెంట్ స్టేట్ డేటా కానీ వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా డేటా, యూకే డేటా, అలాగే యూఎస్ డేటా, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ డేటా మనకు రియల్ టైంలో వస్తుంటాయి. అలా వచ్చేటప్పుడు ఇండియా డేటా వచ్చేసి ఈ ఫైల్లోకి వెళ్ళిపోవాలి, ఆ కంట్రీ డేటా సపరేట్. యూఎస్ డేటా ఇక్కడికి వెళ్ళిపోవాలి, యూకే డేటా ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఓకే, అంటే ఒక్కొక్క కంట్రీ డేటా ఒక్కొక్క ఫైల్లోకి వెళ్ళిపోవాలి, ఒక్కొక్క అవుట్పుట్ ఫైల్లోకి వెళ్ళిపోవాలి, ఒక ఫైల్ జనరేట్ అవ్వాలి. సో అటువంటి సినారియోస్లో మనం ఇలా అవుట్పుట్ ఇంక్రీజ్ చేసి ఒక్కొక్క దానికి ఒక ట్రాన్స్ఫార్మర్ వస్తున్నాం. ఓకే, ఫస్ట్ బేసిక్ చూద్దాం, రీఫార్మేట్ బేసిక్స్ అంటే స్టార్టింగ్ ఎలా, దీని ఫంక్షనాలిటీ ఏంటి 1 by 1 మనం చూద్దాం. తర్వాత కొంచెం కాంప్లెక్స్ కోడింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ రీఫార్మేట్లో కౌంట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పారు కదా, అవుట్పుట్ ఫైల్స్ ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ పారామీటర్ అంటే ఒకటే కౌంట్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫార్మ్ 0 ఉంది, ఒకటే కౌంట్ ఒకటే కాబట్టి ఒక అవుట్పుట్ ఫైల్. ఈ అవుట్పుట్ ఫైల్ ఏది, ఈ పోర్ట్ది. సో అందుకని ట్రాన్స్ఫార్మ్ 0 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తే నేను ఇక్కడ ఇది ఆల్రెడీ నేను చేస్తున్నాను, అంటే చేసిన గ్రాఫ్ ఇది. మీకు మళ్ళీ నేను ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా కొత్త రీఫార్మేట్ కంపెనీ తీసుకొని మళ్ళీ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి. సో పారామీటర్స్లో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లో ఏం లేదు, ఎంటీ. నేను ఫిల్ చేస్తున్నాను. సో ఏం చేస్తున్నాను అంటే మనకు ఇన్పుట్ నుంచి ఈ ఫీల్డ్స్ అన్నీ వస్తున్నాయి. ఈ ఫీల్డ్స్ వస్తుంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్లో మీకు ఏమైనా ఏ ఫీల్డ్స్ అవుట్పుట్ కావాలి అనేది రీఫార్మేట్. ఇప్పుడు నాకు కస్టమర్ ఐడి అవుట్పుట్లోకి కావాలి. సో జస్ట్ డ్రాగ్ అండ్ టైప్ చేసాను. ఓకే, లాస్ట్ నేమ్ కూడా కావాలి, ఫస్ట్ నేమ్ కావాలి, స్ట్రీట్ అడ్రస్, ఓకే, స్టేట్, జిప్, జెండర్. సో నాకు అన్ని ఫీల్డ్స్ కావాలి అనుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా. సో అన్ని ఫీల్డ్స్ ఇలా 1 by 1 డ్రాగింగ్ జాబ్ చేసావు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత దీని లాజిక్ మీరు చూస్తే ఇక్కడ టెస్ట్ మోడ్లో సింపుల్గా ఇలా కనిపిస్తుంది. అంటే ఇన్పుట్ నుంచి వచ్చే ఫీల్డ్ అవుట్పుట్కి అసైన్ చేసావు, ఇన్పుట్ నుంచి వచ్చే ఫీల్డ్ని అవుట్పుట్కి అసైన్ చేసావు. ఓకే, సో మనకు ఇన్ని ఫీల్డ్స్ని ఒకేసారి డైరెక్ట్ మ్యాపింగ్ చేసావు. నువ్వు ఇక్కడ కండిషన్ ఏం లాజిక్స్ ఏం రాలేదు, జస్ట్ ఇవన్నీ డైరెక్ట్ మ్యాపింగ్స్. ఇక్కడ మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం అప్లై చేయలేదు నువ్వు. సో ఇలా ఉంటున్నప్పుడు వీటన్నిటికి నువ్వు 1 సెకండ్ ఇవన్నీ రాయనక్కర్లేదు. సో దానికి ఒకటే స్టేట్మెంట్ ఉంది మనకు, ఇన్డాట్ స్టార్ అని చెప్పి. ఎలా రాస్తామంటే 1 సెకండ్ ఇవన్నీ ఎడిట్ చేసి ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళేసి యాడ్ డిఫాల్ట్ రూల్స్ అని ఉంటుంది. యాడ్ డిఫాల్ట్ రూల్స్ ఇది క్లిక్ చేస్తే యూజ్ వైజ్ కార్డ్ రూల్ అని చెప్పి వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తాం. ఇలా వచ్చేస్తుంది చూడండి. అంటే ఇన్డాట్ స్టార్ అని తీసుకుంటున్నా, ఇన్పుట్ నుంచి వచ్చే అన్ని ఫీల్డ్ని డైరెక్ట్గా అవుట్పుట్ మ్యాపింగ్ చేయమని చెప్పి. ఇవన్నీ స్టేట్మెంట్ 1 by 1 రాయనక్కర్లేదు. అప్పుడు మీరు కోడింగ్ చూస్తే ఏమైంది చూడండి, ఒకటే లైన్ ఇలా అవుట్ డాట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇన్డాట్ స్టార్. అంటే మీకు డైరెక్ట్ మ్యాపింగ్స్ ఉన్నప్పుడు. ఓకే, ఇలా ఇప్పుడు అలా యాడ్ డిఫాల్ట్ రూల్స్ కూడా ఇక్కడ యాడ్ డిఫాల్ట్ రూల్స్ అని ఉంది కదా, ఇప్పుడు దీన్ని రీడ్ చేస్తున్నాను. ఇలా కూడా రాయకూడదు అనుకుంటే నువ్వే డైరెక్ట్గా మాన్యువల్గా రాసేసి ఏమని రాస్తావు అంటే ఇన్డాట్ స్టార్ ఉంటాయి, ఇన్డాట్ స్టార్ ఇలా రాసేవంటే ఆటోమేటిక్గా అదే మ్యాప్ చేసుకుంటుంది చూడండి. ఓకే, ఇది ఇలా ట్రాన్స్ఫార్మ్లో మనకి ఇన్పుట్ నుంచి ఎన్ని ఫీల్డ్స్ అయితే కావాలో అన్ని ఫీల్డ్స్ చేస్తాం. ఒకవేళ ఇంకొక 2 ఫీల్డ్స్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను నా ఓన్ ఇంట్రెస్ట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 అని చెప్పి ఒక వాల్యూ తీసుకున్నా. ఓకే, దీన్ని డైరెక్ట్గా ఇక్కడ మ్యాప్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కృష్ణ అని తీసుకున్నా, ఒక స్ట్రింగ్. ఈ ఫిక్స్డ్ ఎంటైర్ గ్రాఫ్ అంతా ఫిక్స్డ్ చూడండి. అవి చూపిస్తాను మీకు. ఇలా తీసుకున్నా. సో ఈ 100 అనేది ఒక వాల్యూ కదా, దీనికి ఏదో ఒక నేమ్ పెట్టాలి కదా, ఫీల్డ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ అని పెడుతున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి సమ్ నేమ్ అని పెడుతున్నాను.
అంటే జస్ట్ మీకు ఒక 2 ఫీల్డ్స్ని మనం యాడ్ చేయొచ్చు అని చెప్తున్నాను. ఇన్పుట్ నుంచి వచ్చేదాన్ని మెటా డేటా మనం ఇక్కడ ఏం చేసాము, ఇన్కమ్ వరకు సేమ్గా ఉంది, ఎక్స్ట్రా 2 ఫీల్డ్ తీసుకున్నాం, వాల్యూ ఒకటి, నేమ్ అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఈ లాజిక్ని అబ్జర్వ్ చేయండి. టెస్ట్ మోడ్లో చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం. అవుట్ డాట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇండా స్టార్ అంటే ఇన్పుట్ నుంచి వచ్చే కాలమ్స్ డైరెక్ట్గా అవుట్పుట్ పై పంపించేసింది. ఇంకో 2 ఫీల్డ్స్ యాడ్ చేసా, ఒకటి వాల్యూ, ఇంకోటి నేమ్. ఇలా ఉంది లాజిక్. సో నీకు ఇప్పుడు నీ గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇవి ఏంటంటే మెటాడేటా చేంజెస్. నీ డిఎంఎల్ మీద ఏ అయితే ఉందో, నీ డిఎంఎల్లో నీకు ఒక 8 ఫీల్డ్స్ వస్తున్నాయి, నాకు అవుట్పుట్లో 10 ఫీల్డ్స్ కావాలి. ఇంతకుముందు ఏం చేసాము, 2 ఫీల్డ్స్లో 2 కాంపోనెంట్స్లో డేటా షార్ట్లో ఫిల్టర్ ఎక్స్ప్రెషన్లో ఓన్లీ రో లెవెల్ మీద ఆపరేట్ చేసాం. ఇప్పుడు కాలమ్స్ మీద ఆపరేట్ చేస్తున్నాం. సో రీఫార్మేట్ అనేది 2 డైమెన్షనల్ కాంపోనెంట్, రోస్ మీద చేస్తుంది, కాలమ్స్ మీద చేస్తుంది. అందుకే ఈ కాంపోనెంట్కి అంత ఇంపార్టెన్స్. సో అవి చెప్తాను మీకు. రికార్డ్స్ ఏం చేంజ్ కావు. చూడు ఇక్కడ 10 రికార్డ్స్ వస్తుంటే 10 రికార్డ్సే వస్తాయి. ఫీల్డ్స్ ఇంక్రిమెంట్ అయినాయి నాకు. ఇక్కడ ఇన్పుట్లో నుంచి ఎన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి, ఈ ఫీల్డ్స్ అవి ఇంక్రిమెంట్ అవుతాయి. చూడండి ఇది అవుట్పుట్ కంపేర్ చేద్దాం. ఓకే, ఇది ఇన్పుట్. నీ అవుట్పుట్ చూసారనుకో ఇలా వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం ఇన్పుట్ నుంచి యాడ్ చేసి కాపీ చేసింది. నేను డైరెక్ట్ మ్యాపింగ్ చేశాను కాబట్టి. ఓకే, ఒక 2 ఫీల్డ్స్ యాడ్ చేశా, వాల్యూ అని చెప్పి, నేమ్ అని చెప్పి. ఈ 10 రికార్డ్స్కి సేమ్ వాల్యూ, ఎందుకంటే ఫిక్స్డ్గా ఇచ్చాను కాబట్టి 10 రికార్డ్స్కి సేమ్ వాల్యూ. ఓకే, ఇలా మనకు డిఎంఎల్ చేంజ్ చేయాలనుకుంటే, ఒక ఫీల్డ్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే రీఫార్మేట్ కంపెనీ యూజ్ చేస్తాం. కృష్ణ క్లియరా? క్లియర్ అన్న. నెక్స్ట్ ఇదన్నీ బేసిక్స్ అండి రీఫార్మేట్లో, స్మాల్ బేసిక్స్. ఇంకా కొంచెం మనం అడ్వాన్స్ లెవెల్ వెళ్తాం తర్వాత. స్టార్టింగ్ బేసిక్స్ చెప్తున్నాను. సో ఇక్కడ నీకు ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవేం వద్దు, నేను ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు, ఉన్నోటిని కూడా డిలీట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫీల్డ్స్ అన్నీ ఏం వద్దు, నాకు ఓన్లీ స్టేట్ వరకు చాలు, ఇంకేం వద్దు. ఓకే, ఓన్లీ ఒక 5 ఫీల్డ్స్ చాలు అనుకున్నాం అనుకోండి. ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో చూడండి, అది కూడా డైరెక్ట్గా ఇన్వర్ట్ స్టార్ట్ చేసుకుంది. ఈ 5 ఫీల్డ్స్తో అటెండ్ అయిపోయింది అంతే. ఓకే, ఇప్పుడు నువ్వు గ్రాఫ్ రన్ చేస్తే ఆ 5 ఫీల్డ్స్ మాత్రమే నీకు అవుట్పుట్కి వచ్చేస్తాయి. సో నీకు ఇన్పుట్లో ఉండే ఫీల్డ్స్ యాడ్ చేయాలన్నా, ఓకే, ఇన్పుట్లో నీకు ఒక 5 ఫీల్డ్స్ వస్తుంటే నాకు అవుట్పుట్లో 10 కావాలి, లేకుంటే నీకు ఇన్పుట్లో 10 వస్తుంటే నాకు అవుట్పుట్లో 5 కావాలి. ఇటువంటివన్నీ మనం మెటా డేటా మీద, డిఎంఎల్ మీద ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అవన్నీ మనం రీఫార్మేట్లో చేయొచ్చు. చూడండి 5 ఫీల్డ్స్ వచ్చాయి ఇప్పుడు. ఓకే, సో ఇలా రీఫార్మేట్లో 1 by 1 చేస్తాం. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు జస్ట్ మనం మెటా డేటా చేంజెస్ గురించి చెప్పుకున్నాం. డిఎంఎల్లో నాకు ఒక 8 ఫీల్డ్స్ వస్తుంటే ఒక 5 ఫీల్డ్స్ మాత్రం అవుట్పుట్ అసైన్ చేశాను. ఫస్ట్ స్టెప్లో 8 ఫీల్డ్స్ వస్తుంటే 10 ఫీల్డ్స్ అసైన్ చేశాను, కాలం లెవెల్ ఆపరేషన్ చేశాను. ఓకే, నెక్స్ట్ 1 సెకండ్. అంటే రీఫార్మేట్ కాంపోనెంట్ కాలమ్ లెవెల్ ఆపరేషన్స్ కోసం చేస్తామా? కాలం లెవెల్ ఆపరేషన్ చేస్తుంది, రో లెవెల్ రెండు. కాలం మీద చేస్తుంది, రోస్ మీద చేస్తుంది. 2 డైమెన్షనల్ వెక్టర్, 2 డైమెన్షనల్ కాంపోనెంట్ అది. వన్ సెకండ్. ఓకే, సో నెక్స్ట్, సో ఈ గ్రాఫ్స్ అన్ని నేను రీఫార్మేట్ చేశాను అనమాట, ఈ మొత్తం గ్రాఫ్స్. ఓకే, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. సారీ, షిట్. ఇప్పుడు మనం రోస్ మీద చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాము, కాలమ్స్ మీద ఆపరేషన్ చేసాము. ఓకే, ఇప్పుడు రోస్ మీద చేద్దాం. అవి ఎలా చూపిస్తాను చూడు. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే మొత్తం మీరు చెప్పిన కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. 1 by 1 చెప్తే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి,
ఓకే. సో ఇంతకుముందు ఏం చేసాము, నాకు ఫీల్డ్స్ మాత్రమే చేంజ్ చేశాను, కాలం నేమ్స్ మాత్రమే ఎక్స్ట్రా యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చేసాం, కాలమ్స్ మీద ఆపరేషన్ చేసాం. రో లెవెల్ మీద ఆపరేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఒరిజినల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ లాజిక్లో 1 సెకండ్ స్టక్ అయింది ఏంటిది. ఓకే, ఈ ఎర్రర్ వచ్చిందంటే డోంట్స్ అనే ఎర్రర్ మొత్తం అభినిష జీడీ మొత్తం క్లోజ్ అయిపోద్ది. సంథింగ్ హలో కృష్ణ, ఆర్ ఏబుల్ టు మీ? ఉన్నా అన్న. ఓకే ఓకే ఫైన్. ఓకే, దీంట్లో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, టాప్ 10 కాకుండా ఓకే ఒక టాప్ 10 రికార్డ్ చూద్దాం. గ్రిడ్ మోడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫార్మాట్ టెస్ట్ కాకుండా ఓపెన్ చేసే మోడ్స్ కూడా మనకు డిఫరెంట్ మోడ్స్ కనిపిస్తాయి. ఫార్మాట్ మోడ్లో 1 by 1 కనిపిస్తుంది. ఇలా అయితే మనకు టేబుల్ లెవెల్ కనిపిస్తాయి. ఓకే, డేటాలో మనకు ఇప్పుడు కస్టమర్ ఐడి, టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, స్ట్రీట్, సిటీ, స్టేట్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇది అభినిష కార్పొరేషన్ ఇచ్చిన డేటా అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మనకి ఇన్పుట్ నుంచి వస్తుంది. నేను రో లెవెల్ మీద ఆపరేషన్ చేస్తానని చెప్పాను కదా. ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ రెండు రికార్డ్స్ వస్తున్నాయి. నేను దీన్ని రెండింటిని క్లబ్ చేయాలి ఇప్పుడు. అంటే ఇది రో లెవెల్ ఆపరేషన్ కాదు, కాలం లెవెల్ ఆపరేషనే. నెక్స్ట్ స్టెప్లో చెప్తాను మీకు రో లెవెల్ ఆపరేషన్, అది కూడా కవర్ అవుతుంది. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వస్తుంది, ఈ రెండింటిని క్లబ్ చేసి ఒకటి చేయాలి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఒక 8 ఫీల్డ్స్ ఉంటే నేను అవుట్పుట్లో 10 ఫీల్డ్స్ చేయగలను, అలాగే 10 ఫీల్డ్స్ ఉంటే ఇన్పుట్లో 10 ఫీల్డ్స్ ఉంటే అవుట్పుట్ 5 ఫీల్డ్స్ కూడా చేయొచ్చు అని. ఎలా చేయగలం అంటే ఇప్పుడు నాకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి, ఈ రెండింటిని క్లబ్ చేసి ఒకే ఫీల్డ్ చేస్తున్నాను. ఏమంటున్నాను, ఫుల్ నేమ్ అంటాను. ఓకే, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వస్తుంది, ఫుల్ నేమ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ట్రాన్స్ఫర్మేషన్లో నేను ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ నుంచి ఎన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి, స్ట్రింగ్ కన్కాటినేట్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది మనకు. ఈ ఫంక్షన్ను ఇలా రాసి ఇక్కడ అవుట్పుట్లో ఫుల్ నేమ్ రాస్తున్నాను. ఈ రెండింటి బదులు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వస్తుంది కదా. సో 1 సెకండ్, ఇప్పుడు చూడండి సార్, నాకేం కావాలి ఆపరేషన్లో, కస్టమర్ ఐడి కావాలి అవుట్పుట్కి. ఓకే క్లియర్. తర్వాత టైటిల్ కూడా కావాలి. నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది, వద్దు, ఈ రెండింటిని మెర్జ్ చేసి లాస్ట్ నేమ్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని మెర్జ్ చేయడానికి మనకు ఫంక్షన్, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ వాడతామంటే రెండు స్ట్రింగ్స్ని మెర్జ్ చేయడానికి స్ట్రింగ్ కన్కాటినేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో స్ట్రింగ్ కన్కాట్
ఈ ఫంక్షన్ వాసి ఏ స్ట్రింగ్లు మెర్జ్ చేయాలనుకుంటున్నావు. నాకు ఫస్ట్ నేమ్ మెర్జ్ చేయాలి, తర్వాత కామా తర్వాత లాస్ట్ నేమ్ని మెర్జ్ చేయాలి. ఇలా రాస్తాం. దాని సింటాక్స్ ఇది అనమాట. సో 2 క్వశ్చన్ మార్కులు వచ్చాయి కదా, ఆ క్వశ్చన్ మార్కులో ఫస్ట్ క్వశ్చన్ మార్కులో ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ క్వశ్చన్ మార్కులో సెకండ్ స్ట్రింగ్. సో ఈ 2 స్ట్రింగ్ని నేను జాయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు రెండింటికి ఇలా జాయిన్ చేసినప్పుడు 2 స్ట్రింగ్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్లో శ్రీని అని వస్తుంది, సెకండ్ స్ట్రింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ నా లాస్ట్ నేమ్ ఇలా వస్తుంది అనుకోండి. అప్పుడు అవుట్పుట్ ఎలా ఇస్తుంది అంటే అది కంబైన్డ్గా ఇచ్చేస్తుంది. శ్రీని రాట ఇలా వచ్చేస్తుంది అవుట్పుట్లో. ఎందుకంటే నేను మధ్యలో స్పేస్ ఏమి తీసుకోవట్లేదు. యాక్చువల్గా నేమ్కి ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి మధ్యలో స్పేస్ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో స్పేస్ కోసం ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ఇంకో స్ట్రింగ్ని జాయిన్ చేస్తున్నాం. సో ఇన్పుట్ ఫస్ట్ నేమ్ నుంచి ఏమొస్తుంది, ఈ శ్రీని అనేది వస్తుంది. అలాగే లాస్ట్ నేమ్ నుంచి రాటా వస్తుంది. మధ్యలో స్పేస్గా మనం ఇచ్చేసాం ఇక్కడ ఒక క్యారెక్టర్. సో మొత్తం 3 ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా స్పేస్ ఇవ్వకుండా రాశాను. ఇక్కడ డైరెక్ట్గా స్ట్రింగ్ కన్కాటినేట్ ఆఫ్ ఓకే ఫస్ట్ నేమ్ ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర లాస్ట్ నేమ్ ఇలా ఇచ్చేసాను. ఓకే చెప్పాను. దీన్ని అవుట్పుట్కి తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని నేమ్ నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. ఫుల్ నేమ్ అని రాస్తున్నాను. ఓకే నాకు ఈ 3 ఫీల్డ్స్ చాలు, ఇంకేమొద్దు. నాకు ఫుల్ నేమ్ కావాలంతే. ఇన్పుట్ నుంచి ఎన్ని ఫీల్డ్స్ ఉన్నా రాని, నాకు అవుట్పుట్లో ఫుల్ నేమ్ కావాలంతే. సో దీన్ని ఓకే చేస్తున్నాను. అప్లై. ఈ గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఇది కాలం లెవెల్ ఆపరేషన్కి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చేసి ద పిక్సెల్ లెంత్ ఆఫ్ 88 bit డస్ నాట్ ఈవెన్ డివైడెడ్ బై ద ఫైల్ సైజ్. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నేను డైరెక్ట్గా తీసుకున్నాను కదా, ఇక్కడ .0 అని వచ్చింది. డైరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి నేను ఒక లెంత్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకున్నాను కాబట్టి అలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లెంత్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేయని చెప్పి. ఓకే, 0 అంటే ఎక్కువ. ఫుల్ నేమ్కి ఎంత వస్తుంది మనకు, ఇన్పుట్లోంచి సమ్ క్యారెక్టర్స్ వస్తుంది. కానీ ఇక్కడ 0 లెంత్ ఇచ్చాను. నేను 0 లెంత్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయదు కదా. సో అందుకని ఒక 50 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేయని చూపించాను. వన్ సెకండ్. The pixel length record of 88 bits does not evenly divided by the file size. ఇక్కడ నేను ఇంతకు ముందు డైరెక్ట్గా ఇక్కడ నుంచి దీన్ని మనం ఫీల్డ్స్ ఓన్గా తీసుకున్నాను కాబట్టి ఆ లెంత్ నేను చేంజ్ చేశాను. ఈవెన్ 1 సెకండ్ ఇక్కడ చేంజ్ చేద్దాం. లెంత్ 50 క్యారెక్టర్స్. ఓకే, డెలిమీటర్ తీసుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఎర్రర్ అట్లయితే ఇక్కడ కాదు, నేను ఇక్కడ స్టార్టింగ్ ఇన్పుట్ నుంచే స్టార్టింగ్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. వన్ సెకండ్ చెక్ చేస్తాను నేను. ఈ ఫార్మాట్ ఫంక్షన్స్ డేటా ఫార్మాట్ ఎర్రర్, ఇక్కడ నుంచే చేంజ్ ఎర్రర్ వస్తుంది. న్యూ లైన్. ఓకే, ఒక్కసారి డేటా ఓపెన్ చేసి చూద్దాం కరెక్ట్గా రీడ్ చేస్తుందో లేదా అనేది. డేటా కరెక్ట్గా రీడ్ చేస్తే ఓకే. ఇక్కడ ఎర్రర్స్ వస్తుంది.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్పుట్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రావట్లేదు, డీమెయిల్ ఇలా ఉంది చూడండి ఒకసారి. సో నా కన్కాటనేట్ ఆపరేషన్ ఓపెన్ ఓకే అయింది. సో నేను 2 ఫీల్డ్స్ని ఒక ఫీల్డ్గా తీసుకుంటున్నాను అవుట్పుట్కి. చూడండి కస్టమర్ ఐడి నేమ్ రెండింటిని. సో కన్కాటనేట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూడండి ఒకసారి. చూడండి శ్రీని బిఎన్జి బెంగళూరు, ఓకే, శాంతి పూణే, వంశీ బెంగళూరు, ఇలా కనెక్ట్ అయిపోయింది. కన్కాటనేట్ చేస్తుంది ప్రాపర్గానే. కానీ నాకేం కావాలి, ఇలా ఉండకూడదు కదా, ఎప్పుడైనా ఒక ఫుల్ నేమ్ వస్తున్నప్పుడు ఇన్పుట్లో నుంచి నీకు అలా ఉండకూడదు. సో అవి ఏం చేయాలంటే సమ్ స్పేస్ ఇవ్వాలి ప్రతిదానికి. సో అందుకని ఇలా కొటేషన్లో పెట్టి స్పేస్ ఇచ్చి కామ పెడుతున్నా. అంటే ఇంకో స్ట్రింగ్ కూడా యాడ్ చేస్తున్నాం. స్ట్రింగ్ కన్కాటనేట్ అంటే ఏంటంటే సింపుల్గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఎన్ని స్ట్రింగ్లు ఇచ్చినా కానీ ఒక 10 స్ట్రింగ్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది, అందుకంటే ఎక్కువ తీసుకోవద్దు. 10 స్ట్రింగ్స్ వరకు సింపుల్గా కన్కాటనేట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. సో అందుకని కాలం లెవెల్ ఆపరేషన్ చేస్తాం మనం. ఎందుకు నీకు కాలమ్స్ తగ్గుతాయి అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ నేమ్ చేయాలి, ఇటువంటి సిచ్యువేషన్లో నీకు కాలమ్స్ తగ్గుతాయి. లేకుంటే ఇన్పుట్ నుంచి నీకు ఫుల్ నేమ్ వస్తుంది, వాటిని డివైడ్ చేయాలి ఫస్ట్ నేమ్గా లాస్ట్ నేమ్గా. సో అందుకని ఈ ఆపరేషన్స్ అన్ని మనం ఈ రీఫార్మేట్ చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు స్పేస్ వచ్చింది కదా, శ్రీని బెంగళూరు, శాంతి పూణే. సో ఇది ఫస్ట్ నేమ్ అనుకోండి, ఇది లాస్ట్ నేమ్ అనుకోండి. ఓకే, అలా రీఫార్మేట్లో చేస్తాం. సో 1 సెకండ్, ఇక్కడ రీఫార్మేట్లో ఫంక్షన్స్ అని చెప్పాను కదా, ఓకే. సో ఈ ఫైల్ ప్రాపర్గా ఉంది. కృష్ణ ఆర్ దేర్? ఉన్నా. ఓకే ఓకే ఫైన్. సో స్టార్టింగ్లో ఈ గ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి కదా, సో అందువల్ల మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ కావచ్చేమో. నేను డేటా క్యాప్చర్ చేస్తున్నాను ఫస్ట్ మీకు క్లియర్గా ఇద్దామని చెప్పి. ఓకే, నేను మ్యూట్లో ఉన్నా యాక్చువల్గా. ఓకే ఓకే ఫైన్. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో నా ఇన్పుట్ నుంచి వచ్చే డేటా ఇది. నేను రివర్స్ చేసి చూపిస్తాను మీకు, వాయిస్ వర్స్ అలాగా. సో కస్టమర్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఇలా డేటా వస్తుంది. 10 రికార్డ్స్ వస్తుంది ఇన్పుట్ నుంచి. డేటా కరెక్ట్గా ఓకే 10 రికార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు డేటా కరెక్ట్గా రీడ్ చేసింది. ఈవెన్ చూడండి లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ కరెక్ట్గా క్లియర్గా ఉంది కదా, ఎక్కడ మీకు స్పేసెస్ కానీ ఇంతకుముందు డేటా కరెక్ట్గా రీడ్ చేయలేదు. ఇప్పుడు నేను రీఫార్మేట్ కాంపోనెంట్ ఓపెన్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో ఓకే ట్రాన్స్ఫార్మ్లో ఏం చేస్తున్నానంటే ఇండర్ స్టార్ ఇలా ఇచ్చినప్పుడు ఫీల్డ్ నేమ్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, ఇది వేరే ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ తీసుకుంది లాస్ట్ 5 ఫీల్డ్స్. ఓకే, ఇప్పుడు నీకు ఏ ఫీల్డ్స్ కావాలి చూద్దాం మనం. నాకేం వద్దు, జస్ట్ ఒకే ఒక ఆపరేషన్ చేద్దాం, అదే మనం ఫుల్ నేమ్ కనుక్కునే ఆపరేషన్ చేద్దాం. ఇంతకుముందు మనం చేసాం కదా లాస్ట్ స్టెప్లో. ఇప్పుడు స్ట్రింగ్ కాన్కాటనేట్ ఆఫ్ ఫస్ట్ నేమ్ తీసుకుంటున్నాను ఫస్ట్, తర్వాత స్పేస్ తీసుకుంటున్నాను, ఓకే, కామా, తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ తీసుకుంటున్నాను. ఎప్పుడు ఫస్ట్ లాస్ట్ నేమ్ ఉంది, తర్వాత ఫస్ట్ నేమ్ రాయకూడదు కదా. సో ఫస్ట్ నేమ్ రాయాలి, తర్వాత లాస్ట్ నేమ్ రాయాలి. ఓకే రాశాను. దీన్ని ఇక్కడి నుంచి తీసుకొస్తున్నా అవుట్పుట్కి చూడండి.
సో ఇది ఆటోమేటిక్గా ఒక వాల్యూని ఇస్తుంది అలా అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఆ వాల్యూ ఇక్కడ 0 ఇచ్చింది ఇక్కడ ముందు. ఓకే, సో దీనికి నేను ఫుల్ నేమ్ అని రాసుకుంటున్నా. ఓకే ఫైన్. ఓకే ఫుల్ నేమ్ తీసుకొచ్చాను, గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. దీనికి ఒక లొకేషన్ ఇచ్చా, అవుట్పుట్. ఓకే, వ్యాలిడేట్ చేద్దాం ఒకసారి. ఓకే, వ్యాలిడేషన్ అయిపోయింది. గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో 10 రికార్డ్స్ వచ్చాయి. సో 2 స్ట్రింగ్స్ వచ్చినప్పుడు మెర్జ్ చేయడం చాలా ఈజీ, కాన్కాటినేట్ చేయడం. కానీ ఒక స్ట్రింగ్ని డివైడ్ చేయడం చాలా హార్డ్. అది చూపిస్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు మనకు ఇన్పుట్ నుంచి ఎలా వస్తుంది చూడండి, ఫుల్ నేమ్ మొత్తం వచ్చేసింది కదా. ఇన్పుట్లో ఏమొచ్చింది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చింది, నేను మెర్జ్ చేశాను. ఇప్పుడు ఈ ఫుల్ నేమ్ని నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చేయాలి, అగైన్ డివైడ్ చేయాలి. అప్పుడు ఎలా చేస్తాం, అది దానికి మన ఫంక్షన్ లేదు డైరెక్ట్గా. అక్కడ ఒకటే స్ట్రైట్ ఫంక్షన్ 2 స్ట్రింగ్లు యాడ్ చేయడానికి. అదే ఒక ఫుల్ నేమ్ వచ్చినప్పుడు ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్కి డివైడ్ చేయడానికి మన స్ట్రైట్ ఫంక్షన్ లేదు. సో దాన్ని ఎలా చేస్తామంటే, దాని లాజిక్ చూడండి ఒకసారి. సో అందుకని దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. నాకు ఇన్పుట్ నుంచి ఫుల్ నేమ్ వస్తుంది. ఓకే, నా గోల్ ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చేయాలి. ఓకే సో 2 ఫీల్డ్స్. సో దానికి ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ నేమ్ చేయడానికి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫుల్ నేమ్ వస్తుంది ఇన్పుట్ నుంచి. ఇది ఫుల్ నేమ్ అనుకో కృష్ణ, మనకు ఇన్పుట్ నుంచి వచ్చే ఫుల్ నేమ్ ఇది. సో నాకు ఫస్ట్ నేమ్ అంటే ఈ క్యాటర్తో స్టార్ట్ చేసి ఇక్కడ వరకు రావాలి. ఓకే, ఇంతవరకు తీసుకోవాలి ఫస్ట్ నేమ్ అంటే. లాస్ట్ నేమ్ అంటే ఏంటంటే ఈ క్యాటర్తో స్టార్ట్ చేసి ఇక్కడ వరకు రావాలి. ఓకే ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ రికార్డు. సెకండ్ రికార్డులో అలా కాకుండా కృష్ణ అని ఉంది, కృష్ణ. ఓకే, ఎం అని ఉంది, ఇట్లా ఉంది. సో నేనేం చేస్తున్నానంటే, ఇది 11 క్యారెక్టర్లు కాబట్టి నేను 1,11 అని ఇస్తాను. మనకు ఒక ఫంక్షన్ ఉంది, స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఇదేం చేస్తుందంటే ఒక ఫుల్ స్ట్రింగ్లో నీకు పర్టికులర్ స్ట్రింగ్ వరకు కావాలనుకున్నాం అనుకో, ఇది నీ నేము, ఇన్పుట్ నుంచి నేమ్ వస్తుంది. దాని సింటాక్స్ ఎలా రాయాలంటే, నేము కామా ఒకటో క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇదంతా ఎంతవరకు ఉంది, 11 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి కామా 11 అని రాస్తా. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఇది ఓవరాల్ స్ట్రింగ్లో సబ్ స్ట్రింగ్ ఇచ్చేస్తుంది. సబ్ స్ట్రింగ్ అంటే ఇంతవరకు ఇచ్చేస్తుంది మనకు, ఈ యూ వరకు. ఓకే బాగుంది. కానీ సెకండ్ రికార్డులో నాకు ఇలా వచ్చింది, కృష్ణ ఎం అని వచ్చింది. అప్పుడు ఇది ఎన్ని క్యారెక్టర్లు, 7 క్యారెక్టర్సే. మరి ఇక్కడ నువ్వు 1,11 పెట్టి అనుకో, ఇది మొత్తం తీసుకుంటుంది. అప్పుడు అది ఫస్ట్ కింద నేమ్ కింద వర్క్ కాదు కదా. సో ఇప్పుడు మనం వాల్యూస్ని హార్డ్ కోడ్ చేయకూడదు, ఇట్లా 11 అని చెప్పి ఇన్ని క్యారెక్టర్ వరకు అని చెప్పి హార్డ్ కోడ్ చేయకూడదు. సో దానికి ఏం చేస్తున్నాం అంటే, మనం స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఇన్పుట్ పోస్ట్ ఫుల్ నేమ్ వస్తుంది. ఓకే, అంటే నీ నేము ఒకటో క్యాచ్ కాంచి స్టార్ట్ చేసి ఎంతవరకు తీసుకోవాలనేది ఇలా రాస్తాం, స్ట్రింగ్ ఇండెక్స్ అని చెప్పి. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే నీకు ఎక్కడ స్పేస్ ఉందో అంతవరకు చెక్ చేస్తుంది మొత్తం. ఎక్కడ స్పేస్ ఉంది నేమ్లో, ఇక్కడ ఎన్నో క్యారెక్టర్ దగ్గర స్పేస్ ఉంది, 12th క్యారెక్టర్ దగ్గర స్పేస్ ఉంది. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే, ఈ సింటాక్స్ స్ట్రింగ్ ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్స్ మీనింగ్ ఏంటంటే, ఈ స్పేస్ క్యారెక్టర్ ఎక్కడ ఉందో ఫస్ట్ అక్కరెన్స్, ఈ స్పేస్ క్యారెక్టర్ ఎక్కడైతే ఉందో దాని లెంత్ ఇస్తుంది మనకు. సో 12th క్యారెక్టర్ దగ్గర ఉంది కాబట్టి 12 క్యారెక్టర్స్ ఇచ్చింది, స్పేస్ క్యారెక్టర్ 12. కానీ మనకు కావాల్సింది యూ వర్క్ కదా కావాల్సింది. సో -1 చేస్తున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా 12 - 11 1 అంటే 11 అవుతుంది. 12 - 1 అంటే. అలా కాకుండా నువ్వు 1, డైరెక్ట్గా ఇక్కడ -1 రాయలేదు అనుకోండి, అప్పుడేమవుద్ది, ఇక్కడ వరకు తీసుకుంటుంది. ఈ స్పేస్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. మనకు స్పేస్ అవసరం లేదు కదా, యూ వరకే కావాలి. ఓకే క్లియరా? ఓకేనా. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది, అది ఇంతవరకు తీసుకుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, నాకు కావాల్సింది ఇంతవరకే కాబట్టి నేను ఈ స్పేస్ని రిమూవ్ చేయాలి. సో అందుకని వెనక్కి వెళ్ళాలి, ఒక క్యారెక్టర్ వెనక్కి వెళ్ళాలి. సో దానికోసం ఇక్కడ -1 అని పెట్టాను. ఓకే, ఇంతకుముందు దాంట్లో. ఓకే ఓకే, సో ఆ విధంగా మనం ఫస్ట్ నేమ్ని డివైడ్ చేస్తాం. ఇది దీనికి లాజిక్ అనమాట ఇది. సో దానికి వాడే ఫంక్షన్ మనం 2 ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఏ ఫంక్షన్ వాడుతున్నాం, స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఒకటి,
స్ట్రింగ్ ఇండెక్స్ అనే ఫంక్షన్ ఒకటి. సో స్ట్రింగ్ ఇండెక్స్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఒక ఫుల్ స్ట్రింగ్లో నీకు ఇంతవరకు కొంతవరకు కావాలి. దాని ఎగ్జాంపుల్స్ ఫంక్షన్స్ అన్ని మీకు ఒక కాన్సెప్ట్లు చెప్తాను. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, శ్రీనివాస్లోనే ఉంది. ఓకే, నాకు ఈ క్యారెక్టర్ కానించి విఏ కానించి వాసు ఇంతవరకే రావాలి, 4 క్యారెక్టర్స్ మాత్రమే రావాలి. అప్పుడు ఎలా రాస్తాం మనం? సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వి అనేది 6 క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది 6th లెటర్, 6th పొజిషన్. అక్కడి నుంచి కామా నీకు ఎన్ని క్యారెక్టర్ కావాలి, ఏ నుంచి ఈ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్లు కావాలి? వాసు 4 కావాలి. సో ఇది 6,4 అంటే ఇలా రాస్తాం. నేమ్లో నేమ్ కామా నేమ్ అంటే ఫుల్ నేమ్ మొత్తాన్ని తీసుకుంటుంది, ఈ నేమ్ మొత్తాన్ని తీసుకుంటుంది. దీంట్లో 6th పొజిషన్ నుంచి స్టార్ట్ చేసి 4th పొజిషన్ వరకు ఇవ్వమని దాని మీనింగ్. అంటే 6th పొజిషన్ కానీ స్టార్ట్ చేసి తర్వాత 4 క్యారెక్టర్లు కావాలని, ఇది 6th పొజిషన్, తర్వాత ఒక 4 క్యారెక్టర్లు అంటే వాసు ఇంతవరకు తీసుకుంటుంది. ఇట్లా నీకు ఒక ఓవరాల్ స్ట్రింగ్లో ఎంతవరకైనా తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు ఈ ఫంక్షన్ ఉపయోగించి. అదే స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్. ఓకే ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ లాజిక్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఈ లాజిక్లో దీంట్లో ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? లేదన్న, డౌట్ ఏం లేదు అక్కడ. కాకపోతే నేను ఈ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూస్తా. ఓకే ఓకే, డౌట్ చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. డౌట్ ఉంటే ఒకళ్ళు ఇప్పుడే చెప్పండి. అదే డౌట్ ఏం లేదన్న. ఓకే ఓకే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అంతే, డౌట్ ఏం లేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కూడా ఒకసారి. రేపు ఎటు తను వస్తాడు కదా, అప్పుడు మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది లాస్ట్ నేమ్కి ఎలా చేస్తాం, ఇది లాస్ట్ నేమ్ లాజిక్. ఒకసారి రెండు మీకు చెప్తాను ఒకసారి మళ్ళీ క్లియర్గా ఈ లాజిక్స్. ఓకే, సో నేను ఇప్పుడు 2 డివైడ్ చేశాను. ఈ లాజిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నాకు ఇన్పుట్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సపరేట్గా వస్తుంది. కాన్కాటినేట్ చేసి ఫుల్ నేమ్గా ఇచ్చాను. మళ్ళీ ఫుల్ నేమ్ ఇక్కడ వస్తుంది కదా, దీన్ని మళ్ళీ డివైడ్ చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూసుకున్నాను. అంటే ఇవన్నీ జస్ట్ మన ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నాం అనమాట. ఎలా డివైడ్ చేయొచ్చు రెండు స్ట్రింగుల్ని ఎలా కన్కేట్ చేయాలి, 2 స్ట్రింగుల్ని ఎలా డివైడ్ చేయాలి. సో మనకు దానికి ఉండే ఫంక్షన్సే ఈ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డివైడ్ అయిపోద్ది. ఓకే, కరెక్ట్గా వచ్చిందా? సో ఇంకో స్ట్రింగ్లో ఇక్కడ అకరెన్సెస్ 2 ఉన్నాయన్నమాట. అంటే నీకు వచ్చే స్ట్రింగ్స్ కొన్ని ఎట్లా ఉన్నాయంటే డైరెక్ట్ 2 స్ట్రింగ్స్ లేకుండా మధ్యలో శ్రీనివాసులు సంథింగ్ ఎం రాటుకోండి ఎట్లా వచ్చినాయి. సో అందుకని ఇది ఇలా ఒక్కైంది, 3 అకరెన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకే, కానీ ఇదంతా ఫస్ట్ నేమే, క్లియర్. ఇదైతే ఫస్ట్ నేమే, లాస్ట్ నేమ్లో ఇలా వస్తుంది. సో మీకు కొన్నిసార్లు కేసి బిషాప్ అని ఉంది కదా, ఈ సి అనేది ఎక్కడ రావాలి? ఫస్ట్ నేమ్ కిందగా రావాలి. అది మీరు ఎగ్జాంపుల్ ట్రై చేయండి ఒకసారి మీరు. ఓకే, ఈ లాజిక్లో నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను. ఈ లాస్ట్ నేమ్ అనే దానికి మీకు లాస్ట్ నేమ్ అనే దానికి చెప్పలేదు మీకు ఇంతకుముందు లాజిక్ నేను ఫస్ట్ నేమ్ మాత్రమే చెప్పాను. లాస్ట్ నేమ్కి ఎలా చేస్తామంటే ఇంతకుముందు ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ దాకా తీసుకున్నాం స్ట్రింగ్ ఇండెక్స్ ఫంక్షన్ వాడేసి, తర్వాత -1 చేసా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఆర్ కాని స్టార్ట్ చేయాలి. సో అందుకోసం స్ట్రింగ్ ఇండెక్స్ ఆఫ్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడైతే రాగానే ఇంతవరకు వచ్చింది నీ పొజిషన్, దీనికి +1 చేసా. ప్లస్ చేస్తే ఆర్ కాని స్టార్ట్ అయింది. ఆర్ కాని ఎక్కడ వరకు కావాలి? లాస్ట్ క్యారెక్టర్ వరకు కావాలి. లాస్ట్ క్యారెక్టర్ ఎలా కనుక్కుంటాం? స్ట్రింగ్ లెంత్ అనే ఫంక్షన్ ఒకటి ఉంది మనకు. అంటే ఇది మొత్తం స్ట్రింగ్ లెంత్ ఇచ్చేస్తుంది, ఈ ఫుల్ స్ట్రింగ్ లెంత్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది ఇంకా. సో దానికి ఇది ఈ ఫంక్షన్. ఓకే, సో మీకు ఇంకా డౌట్గా ఉంటే ఈ నేమ్ ఇక్కడ కాదు, ఇన్డాట్ ఫుల్ నేమ్ అంటే ఏంది? ఇది ఇన్డాట్ ఫుల్ నేమ్ అంటే. ఓకే, అవునా, నాకు ఈ నేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఇండెక్స్ ఆఫ్, దీని మీనింగ్ అంటే ఏంటంటే దీనికి స్పేస్ క్యారెక్టర్ ఎక్కడ ఉందో దాని క్యారెక్టర్ వరకు తీసుకుంటుంది. ఇక్కడ ఉంది స్పేస్ క్యారెక్టర్. సో SRINI 5 క్యారెక్టర్స్, 6 క్యారెక్టర్స్, 12th దీని పొజిషన్ 12th పొజిషన్లో ఉంది. సో ఇదంతా ఏం డిస్ప్లే చేస్తుంది అంటే 12th అని డిస్ప్లే చేస్తుంది 12లో. సో 12 + 1 అంటే ఎంత? 13. ఓకే, క్లియరా? స్ట్రింగ్ లెంత్ మొత్తం స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది? 13, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో 21 పొజిషన్ వరకు ఇదంతా 21 డిస్ప్లే చేస్తుంది. ఓకే, నాకు ఇప్పుడు 13వ పొజిషన్ స్టార్ట్ చేసి 21 క్యారెక్టర్స్ వరకు కావాలి. అంటే 13వ పొజిషన్ స్టార్ట్ చేశానంటే ఎక్కడి నుంచి? ఇది 13వ పొజిషన్ అంటే 6. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నేను 21 క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు.
నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్యారెక్టర్స్ ఓన్లీ 9 ఉన్నాయి. 9 ఎవరు తీసుకుంటుంది అంతే, ఇదంతా ఇచ్చేస్తుంది. ఒకవేళ నీకు ఛాన్స్ ఉంది 21 క్యారెక్టర్స్ వరకు నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి, కావాలంటే తీసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది వస్తుంది, ఇలా వస్తుంది రాటకుండా అని చెప్పి. ఇదే కదా నీ లాస్ట్ నేమ్ అంటే. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇంతకు ముందు 13 పొజిషన్ కానీ స్టార్ట్ చేసి ఇవన్నీ క్యారెక్టర్ ఉన్నాయి, 9 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా 9, సో ఇక్కడ 9 అని రాయాలని చెప్పి. 9 అనే కాదు, ఈవెన్ దానికంటే ఎక్కువ ఉన్నా కానీ ఒకవేళ 21 అని రాసినా కానీ నువ్వు ఏం చేస్తుందంటే ఎంతవరకు ఉంటుందో అంతవరకు తీసేసుకుంటుంది అది. సో అందుకే నేను అక్కడ స్ట్రింగ్ లెంత్ ఆఫ్ అని ఫంక్షన్ వాడాను. ఇప్పుడు క్లియరా? యా ఓకే నాకు ఇంకా కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయింది అనమాట. ఓకే ఓకే నేను ఈ వీడియో చూసిన తర్వాత అంటే నాకు నేను అర్థమవుతుంది డెఫినెట్ గా. యాక్చువల్గా నేను గ్రాఫ్స్ అంటే గ్రాఫ్స్ అటు ఇటు స్విచ్ చేయడం వల్ల నీకు అట్లా అనిపించింది. మొత్తం గ్రాఫ్స్ అన్ని చేంజ్ యా చేసి యా అక్కడ డేట్ ఇక్కడ తీసుకొచ్చేవన్నీ. నేను అట్లా కాకుండా అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని ఒక గ్రాఫ్లో పెట్టుకుంటాను. రేపు క్లాస్లో మొత్తం అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఒకేసారి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా? లేదా మళ్ళీ మీరు రేపు ఎలాగో చెప్తారు కదా, సో నేను మళ్ళీ ఈ వీడియో చూస్తాను. ఈ వీడియో చూసినప్పుడు నాకు మోస్ట్లీ అర్థమవుతుంది మళ్ళీ. ఓకే ఓకే రేపు ఒకసారి